ఇది మన విజయనగరం రింగ్ రోడ్ దగ్గర సవార్డ్ స్కూల్ బ్యాక్ సైడ్ అండి. ఈ బిల్డింగ్ వచ్చేసరికేమో సతీష్ గారిది బిల్డింగు. మేమేమో Q10 టైల్స్ అండి, 4x6 టైల్స్ చేసి ఉన్నాము ఈ ఫ్లోర్కి. 4x6 టైల్స్ ఇవి Q10 అనమాట. Q10 అంటారు టైల్స్ కంపెనీ. అయితే ఇది మోడల్ ఏంటండి, మన క్లిప్లో తెలుస్తుందో తెలియట్లేదు కానీ మీకు తెలుస్తుందో లేదు కానండి, ఇది బ్రిక్ మోడల్ వేసామంట. అంటే బ్రిక్ డిజైన్ ఉంటుంది కండి, బ్రిక్ డిజైన్లా వేసామన్నమాట. టైల్ డిజైనింగ్ బ్రిక్ డిజైన్లో వేసామన్నమాట. 4x6 అండి టైల్ సైజు. బ్రిక్ డిజైన్ టైప్లో వేసాము మనం. అలాగా చూడండి, అన్ని లెవెల్ క్లిప్స్ పెట్టి వేసాం. మొత్తం ఫ్లోర్ అంతా అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారండి, ఇది చూసేదేమో దేవుడి గది. ఎందుకంటే ఇక్కడ మరి వాల్స్ ఏమంటారన్నమాట. వాల్స్ లేకుండా వుడ్తో ప్లాన్ చేస్తారన్నమాట. ఇలాగా ఇది విషయాన్ని మళ్ళీ దేవుడి గది ప్లాన్ చేశారు. ఆ వైట్ టైల్ ఉందంతా దేవుడి గది అనమాట. చుట్టూ వుడ్తో తయారు చేస్తారన్నమాట. ఆ డోర్స్ కానీ సైడ్ వాల్కి కానీ అన్ని వుడ్తో తయారు చేస్తారు. మీరు ఒకసారి కిచెన్ చూపించండి. కిచెన్ ఉంది కండి ఇది. ఇదంటే ఇది హాల్లో ఓపెన్ కిచెన్ అంటాం కదా, హాల్తోని. అంటే ఇక్కడ వాల్ ఉండదు అనమాట కిచెన్లోకి. ఇది కిచెన్ అనమాట. ఇది వాల్ ఉండదు, అదే ఓపెన్ కిచెన్ అనమాట. ఇది మోడలర్ కిచెన్ అంటారు కదా సార్, మోడలర్ కిచెన్ అంటారు కదండి. ఇక్కడ నుంచి ఇలాగే పార్ట్ అంతా మోడలర్ కిచెన్. అంటే ఏం లేదండి, కంపెనీలో మోల్డ్ చేసి వస్తాయన్నమాట. దాన్ని మోడలర్ కిచెన్ అంటారన్నమాట అండి. మొత్తం మెటీరియల్ అంతా మెజర్మెంట్ తీసుకెళ్ళిపోయి అక్కడే తయారు చేసి వస్తాయన్నమాట. ఆ సరుగులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ తయారు వస్తాయి. ఇక్కడికి వచ్చి బిగిస్తారు అంతే. ఇక్కడ కార్పెంటర్ గారు ఏం పని చేయరండి. అందుకే మోడలర్ కిచెన్ అంటారన్నమాట. ఇటు నుంచి కూడా చూపిస్తున్నాను హాలు. ఇప్పుడు మీకు తెలుస్తుందన్నమాట బ్రిక్ వర్క్ అనమాట. బ్రిక్ మోడల్ ఎలా ఉంటుందో బ్రిక్ మోడల్ లాగా డిజైన్ వేయించారు సారు. అదే జిగ్జాగు బ్రిక్, అదే మన బ్రిక్ డిజైన్ టైప్ అండి. ఇది దేవుడికి అది. ఆ మోడల్కేమో బోర్డు వస్తుంది అన్నమాట. సెంటర్లోనేమో ఫ్లవర్ వస్తుంది అనమాట. అంటే దేవుడికి అది అయిపోయినాక సెంటర్లో ఫ్లవర్ కనబడుతుంది అన్నమాట. నీట్గానే సెంటర్కి వస్తుంది ఫ్లవర్. హాల్ ఇది డూప్లెక్స్ అండి. ఇది డూప్లెక్స్ మెట్లు అనమాట. డూప్లెక్స్కి మనం ఇప్పుడు ఉంది ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా వర్క్ అవ్వదు. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇది డూప్లెక్స్కి మెట్లు అనమాట. డూప్లెక్స్ మెట్స్ అండి. ఇది స్టెప్స్ ఏమో ఈ వైర్లు కనబడుతున్నాయి కదా, వైర్లు వచ్చేసరికేమో సెన్సార్ లైట్లు వస్తాయండి. మెట్లో లోపల సెన్సార్ లైట్లు వస్తాయన్నమాట. ప్రతి మెట్టుకి సెన్సార్ లైట్ ఉంటుందండి. ఇది ఒకసారి బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇది రెగ్యులర్గా వేసినట్టు వేసామన్నమాట. హాల్ ఒకటే మనకి బ్రిక్ డిజైన్.